అన్నమయ్య జిల్లా రాజంపేట కన్వెన్షన్ హాల్లో బలిజ ఆత్మీయ సమావేశం మోదుగుల పెంచలయ్య హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. బండారు రత్న సభాపతి సుగవాసి పాలకొండ రాములను స్మరించుకున్నారు. 22 ఏళ్లుగా బలిజలకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడాన్ని పెంచలయ్య విమర్శించారు. స్థానిక బలిజలకే టికెట్ ఇవ్వాలన్నారు. హరిప్రసాద్ మాట్లాడుతూ బలిజలకు రాజంపేటలో అన్యాయం జరుగుతోందని, గత బలిజ నేతలు అభివృద్ధి చేశారని చెప్పారు. తాను చంద్రబాబును కలిసి ఇన్ఛార్జ్ పదవిని కోరానని తెలిపారు. డ్యాం గేట్లు తెరిచినప్పుడు బలిజ గ్రామాలు నష్టపోయాయని వివరించారు. రాజంపేట నియోజకవర్గపు బలిజల ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది. దాంట్లో అన్ని మండలాల నుంచి కూడా బలిజ సోదరులు రావడము, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో ఈ నియోజకవర్గానికి బలిజలు శాసించేవారు, కానీ బలిజలకు పూర్తిగా న్యాయం జరిగేది. ఈ రోజులో కొంతమంది బలిజ క్యాండిడేట్లు ఓడగొట్టి వాళ్లే అధికారం చెలాయిస్తూ ఉంటే చాలామంది ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో మీరు లోకల్ వాళ్లకు టికెట్ ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చిన దానివల్ల ఇది జరిగిందనేది మా వాళ్ళ అభిప్రాయం. అయితే ఆ అభిప్రాయం ప్రకారం లోకల్ వాళ్ళకే మీరు ఇన్ఛార్జి కానీ రేపు టికెట్ కానీ ఇవ్వాలని చెప్పి అందరూ కూడా ఏకదాటిగా డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన నాయకులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ కూడా మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాం. తెలుగుదేశం పార్టీని బలిజలకు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చడం పార్టీ. రత్నసావతికి ఇచ్చారు, రామచంద్రయ్య గారికి ఇచ్చారు, బ్రహ్మయ్య గారికి ఇచ్చారు. అందరికీ కూడా తెలుగుదేశంలో మా వాళ్ళను పెద్ద గుర్తింపు ఇచ్చేది. పాల్గొండరాయుడు గారు ఈ రాయలసీమలోనే రత్నసావతి పాల్గొండరాయుడు టైగర్లు అని చెప్పి పిలిపించుకున్న బలిజలకు ఆ విధంగా న్యాయం జరిగింది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, బలిజలకు న్యాయం జరగాలి. ఈ నియోజకవర్గంలో బలిజలు గతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా బలిజలకే ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొన్ని సామాజిక వర్గాలు ఏదో ఒక విధంగా అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ బలిజలను దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. దాంట్లో మేము అడ్డుకుంటాం. నేను కూడా చంద్రబాబు నాయుడు కలిసి చెప్పాం, మా గాడ్ ఫాదర్ లేకపోతే సార్, మా గాడ్ ఫాదర్ మీరే, మొదటి నుంచి కూడా బలిజలకు ఆదుకున్న వాళ్ళు మీరే, బలిజలకు గుర్తింపు తెచ్చిన వాళ్ళు మీరే, సామాజిక న్యాయం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీలోనే. ఇప్పుడు కూడా మా సమాజ వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది. కాబట్టి తప్పకుండా బలిజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ఇక్కడే కాదు, ఈ జిల్లాలో బలిజలకు ప్రముఖ పదవులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు హెల్మెట్లను అందుకున్నారు. ఈ హెల్మెట్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఏవన్ టీవీ విలేకరి అల్లా బకాష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. పోలీసుల రక్షణ దృష్ట్యా హెల్మెట్లు అందించాలన్న నిర్ణయం అభినందనీయమని సీఐ తెలిపారు. ఈ సద్భావన చర్యకు అల్లా బకాష్ ను సీఐ హృదయపూర్వకంగా అభినందించారు. పోలీసుల భద్రత కోసం అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సార్ మీరు అట్లా అట్లా సార్ నువ్వు పోతావు సార్. ఒక్క నిమిషం నువ్వు రైట్. వీళ్ళు అమ్మాయిలు కూడా కొద్దిగా మీరు పోతుంది. గోపాల్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సోమవారం గుండేరు డ్రైన్ కరకట్ట అభివృద్ధి పనులకు అచ్చంపాలెంలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కొడాలి నుంచి అచ్చంపాలెంకు 3.9 కిలోమీటర్ల మేర ఈ పనులు చేపట్టబోతున్నామని తెలిపారు. 38.82 లక్షల స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల నుంచి మంజూరు అయినట్టు చెప్పారు. రైతుల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించి పంటలకు హాని తలెత్తకుండా చూడటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని స్పష్టం చేశారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాలకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దూసి దుర్గారావు, దాబాల రమణారావుల పాలకొండ మండలంలోని మల్లమ్మగూడ, సిరికొండగూడ గ్రామాల్లో సాగు చేస్తున్న గిరిజనులకు పోడు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విజయరాంపురంలో డి పట్టాలు రద్దు చేసి పేదలకు ఇవ్వాలని కోరారు. అనంతరం వ్యక్తిగత దరఖాస్తులు మండల సూపరింటెండెంట్కు సమర్పించారు. ఇచ్చిన డి పట్టాలను రద్దు చేసి పేదలకు పంచాలి, పట్టాలు ఇవ్వాలని, భూ సమస్యలు పరిష్కారం చేయాలని గిరిజన సంఘం అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమంలో భాగంగానే పాల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నాలో పాల్గొన్న మీ అందరికీ కూడా కార్మిక సంఘాల తరఫున మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాం. గతంలో కలెక్టర్ ఆఫీస్కి అందరం కూడా వ్యక్తిగత దరఖాస్తులు గతంలో కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు తహసీల్దార్ కార్యాలయానికి ఎంక్వైరీకి పంపించి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో అనేక మంది అధికారులు ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు మారారు. మళ్ళీ మన సమస్యలు మన అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం అనే దృష్టితో మళ్ళీ వ్యక్తిగత దరఖాస్తులు ఇక్కడ కార్యాలయం ఇవ్వాలని చెప్పేసి సంఘం పిలిపించింది. ఆ పిలుపులో కూడా వాళ్ళ భాగస్వామ్యం అయ్యారు. వాస్తవానికి గిరిజనుల్లో సాగు చేస్తున్న భూమిని సుమారు 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా 2 ఎకరాలు, 3 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చినా కూడా ఎకరా తప్పు పడకపోతే గతంలో పట్టాలు మంజూరు చేసి ఇచ్చారు. ఆ పట్టాలు ఎప్పటి వరకు కూడా సరిచేయలేదు. అందుకనే భౌతికంగా దర్యాప్తులు చేసి గిరిజనులు సాగు చేస్తున్న భూములకి మొత్తం భూమికి ఎంత సాగు చేస్తారో అంత మొత్తాన్ని భూమికి పట్టాలు ఇవ్వాలా, పోడు పట్టాలు. ఏపీ టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. చిరకాల వంచనగా ఉన్న అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన జూన్ 26 జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ పురంధేశ్వరి పాల్గొంటారని చెప్పారు. 97.44 కోట్ల అంచనాలతో హ్యావ్లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర టూరిజం అభివృద్ధికి 375 కోట్ల పనులు మంజూరైనట్లు తెలిపారు. జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అలాంటి వారిని కూటమి ప్రభుత్వం అణిచివేస్తోందని దుర్గేష్ స్పష్టం చేశారు. కళ్యాణ్ గారు శంకుస్థాపన పార్టిసిపేట్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు రావడానికి కారణమైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాస్కి అంటారు దీన్ని. అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి స్కీమ్ కింద దీన్ని మనం తీసుకురావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి ఈ సంవత్సర కాలంలో 375 కోట్ల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలని మనం మంజూరు చేయించుకోగలిగాం. ముఖ్యమంత్రి గారి యొక్క అద్భుతమైనటువంటి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో. అందులో స్వదేశీ దర్శన్ 2 అంటే స్వదేశీ దర్శన్ 1 అనేటువంటి ఇంతకుముందు జరిగింది. స్వదేశీ దర్శన్ 2 కింద వర్రా గుహల అభివృద్ధి, అదేవిధంగా సూర్యలంక బీచ్ అభివృద్ధి, అదేవిధంగా ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్లో చేసేటువంటి స్కీమ్ని ప్రసాద్ స్కీమ్ అంటాం. దాని కింద అన్నవరం దేవస్థానం అభివృద్ధి, ఇలా 91 లక్షలతోటి దాని అభివృద్ధి. అదేవిధంగా CBDO ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ఇంకో స్కీమ్ ఉంది. దాని కింద 2 పథకాలు, అవి ఒకటి అహోబిలం దేవస్థానం అభివృద్ధి, అదేవిధంగా నాగార్జున సాగర్ వరల్డ్ క్లాస్ బౌద్ధ గమ్యస్థానం అభివృద్ధి. అంటే నాగార్జున సాగర్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు బుద్ధిజం ఎంత బాగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. వైజాగ్ దగ్గర ఉన్నటువంటి తొట్లకొండ కానీ, బావికొండ కానీ, అదేవిధంగా మన దగ్గర అమరావతి, నాగార్జున కొండ, ఇవన్నీ కానీ బుద్ధిజంకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతాలు ఇవి. బుద్ధుడు సంచరించిన ప్రాంతాలు అక్కడ ఉంటే, నార్త్ ఇండియాలో ఉంటే, ఇక్కడ బౌద్ధ మత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి గురించి ముందుగా
నాగార్జున కొండ దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర వరల్డ్ క్లాస్ బౌద్ధ డెవలప్మెంట్ కోసం కార్యక్రమం. అదేవిధంగా CBDO బౌద్ధ మత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి గురించి ముందుగా నాగార్జున కొండ దగ్గర ఆదోనిలో అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపడుతున్న ఆర్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు వేరే భవనాన్ని చూపించి మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు ఆదంపట్నంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తే ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదంపట్నంలో ఎటువంటి అనుమతి రాకముందే ఆర్ఎస్ కాలేజ్ పేరుతో ఈరోజు అడ్మిషన్ చేస్తున్నారు. పేద విద్యార్థి తల్లిదండ్రులని వేలు ఫీజు వసూలు చేసి మోసం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొన్నటి రోజున ఏదైతే ఆర్ఎస్ కాలేజ్ సంబంధించినటువంటి పర్మిషన్ కోసం అధికారులు సంబంధించి విజిటింగ్ రావడం జరిగింది. ఏదైతే విశ్వనారాయణ కాలేజీని ఈరోజు అధికారులకి చూపించిన పరిస్థితి మనకు కనబడుతుంది. అధికారులని కూడా ఈరోజు ఆర్ఎస్ కాలేజ్ యాజమాన్యం మోసం చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే మన అధికారులు ఏదైతే ఇన్స్పెక్షన్కి వచ్చారో ఇన్స్పెక్షన్ కాలేజీని ఆర్ఎస్ కాలేజ్ యాజమాన్యం బిల్డింగ్ చూపించుకోకుండా ఈరోజు విశ్వనారాయణ కాలేజ్ బిల్డింగ్ చూపించి ఈరోజు ఆర్ఎస్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పేసి ఈరోజు అధికారులు కూడా మోసం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఆ విద్యార్థులు చాలా గందరగోళం గురవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు అనుమతి రాకుండా అడ్మిషన్ నిర్వహించారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి జిల్లాధికారులైనా స్థానిక అధికారులు వెంటనే స్పందించి ఆర్ఎస్ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి శ్రీకారం. కాబట్టి ఇప్పటికైనా సబ్ కలెక్టర్ నిధులు మేల్కొని అలాంటి కాలేజ్ పైన చర్యలు చేపట్టాలి, పేద విద్యకు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో బిరసాడవల గ్రామస్తులు కోళ్ల ఫారం వల్ల వస్తున్న దుర్గంధం తొలగించాలంటూ 18 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. జనసేన నాయకులు రాజశేఖర్, వైసీపీ నేత రాజపాల్ నాయుడు, సిపిఎం నేత రాకోటి రాములు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసీల్దార్ మరఢన అరుణకుమారి 2 రోజుల గడువు కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్షలను కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. 19 రోజులుగా పట్టించాలను తొలగించి వేయాలని అనధికారికంగా నడుపుతున్నట్టు కోల్ఫామ్ తొలగించి వేయాలని నిరసనలు చేపట్టడం జరిగిందండి. కానీ అధికారులు ఏ విధంగా స్పందన లేకపోవడంతో మేము అన్ని రకాల ఆఫీసులకు అన్ని డిపార్ట్మెంట్లకు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయినా 19 రోజులుగా పట్టించకపోవడంతో ఈరోజు మేమందరం మెంటాడ మండల ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. అధికారులందరినీ లోపల వెళ్లకుండా మేము ఆపివేయడం జరిగింది. ఇక్కడ ఎంత ఘోరం ఏంటంటే పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి 7 సంవత్సరాల పాటు ఒక కోల్ఫామ్ రన్ చేస్తున్నారు. దానివల్ల చాలామందికి ప్రాణాలకి హాని కలుగుతున్నా కానీ అధికారులు కానీ ఈ రాజకీయ వ్యవస్థ పట్టించుకోవడం దురదృష్టకరం అండి. ఏదైతే మాకు 2 గంటల పాటు ఇక్కడ మేము నిలిపివేయగా ఎంఆర్ఓ గారు ఇచ్చిన హామీ మేరకు 25వ తారీఖు కల్లా ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తానని ఈ 2 రోజులు నాకు సమయాన్ని కేటాయించమని ఆవిడ అడగడం జరిగింది. అధికారులు మరి ఈ మండలానికి హెడ్ అయిన ఎంఆర్ఓ గారు అడిగేసరికి వాళ్ళ మాట గౌరవించి మేము ఆ 2 రోజుల పాటు మండల ఆఫీస్ ఎదురుగా రేయు పగలు ఇక్కడే కూర్చుంటాం, మాకు న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి లేస్తామని మేము కూడా చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఆలోచించాల్సిన ఏంటంటే ఒక సచివాలయంలో ఉండాల్సిన మినిట్స్ బుక్ గత 3 సంవత్సరాలుగా కనిపించకపోయినా అది పోయింది అని దానిపైన ఎలాంటి కంప్లైంట్లు లేకుండా అది తేలిగ్గా సమాధానం చెప్పడం అనేది అధికారుల నిర్లక్ష్యానికి, ఎండిఓ గారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. దీనిపైన పెద్దలందరూ చర్యలు తీసుకోవాలని, వీరికి న్యాయం కలిగించాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని ముట్టడించేటప్పుడు ఇక్కడ ఉండాలని ఆలోచనతో మేము రాలేదండి. కాకపోతే మాకు 2 రోజుల్లో దీన్ని పరిష్కరిస్తామన్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి మేము అందరం లేచిపోతే దీనికి పరిష్కారం దొరుకుతుందో లేదని మాకు పూర్తి నమ్మకం లేదండి. కనుక వీళ్ళకి మిగతా ఏర్పాట్లన్నీ ఇక్కడి నుంచి మేము ఆలోచిస్తాం. ఇప్పుడు రాజంపేట కొత్తబోయినపల్లిలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి పాపయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగంట రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఏక్ దేశ్ మేధో నిషాన్ దో విధాన్ అంటూ శ్యాంప్రసాద్ త్యాగాలను గుర్తు చేశారు. ఆయన జ్ఞాపకార్థకంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम। डॉक्टर श्यामा
శ్యామా ప్రసాద్ ముఖర్జీ జోహార్ 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 డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జోహార్ జోహార్ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జోహార్ జోహార్ భారత్ మాతా కీ జై మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కీ జై भारत माता की जय भारत माता की जय वंदे मातरम डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जोहार 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 डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जोहार जोहार डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जोहार जोहार भारत माता की जय मातरम मातरम वंदे मातरम పుట్టపర్తి కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్ఓ విజయసారథి ఆర్డీఓ సువర్ణ పాల్గొన్నారు. మొత్తం 212 అర్జీలు స్వీకరించామని వాటిపై శాఖాధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ ఆదేశించారు. భూముల ఆన్లైన్ నమోదు, అన్యాయంగా జారీ చేసిన పట్టాలు, బోర్వాల నీటి సమస్యలు వంటి వివిధ సమస్యలపై పలు మండలాలకు చెందిన ప్రజలు వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని బిరసాడ వలస గ్రామస్తులు కోళ్ల ఫారం వల్ల వస్తున్న తీవ్ర దుర్గంధం సమస్యను పరిష్కారం కోరుతూ 18 రోజులుగా నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై వ్యంగ్యంగా సమీక్షించి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా ప్రజల సమస్యలు తీర్చకపోవడంతో గ్రామాలు, పట్టణాలు పారిశుద్ధ్యం విషమంగా ఉందని తెలిపారు. మురికి గుంటలకు బ్లీచింగ్ లేకపోవడంతో దోమలు, ఈగల కారణంగా ప్రజలు వ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వీధి దీపాలు వెలగడం లేదని, పంచాయతీ వర్కర్ల జీతాలు వాపిపోయినట్టు తెలిపారు. పంచాయతీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నింటినీ సమస్యలన్నింటినీ
కోట్లను బ్లీచింగ్ వెంటనే కేపీహెచ్పీలో సేల్స్ మ్యాన్ శ్రీనివాస్ వెళ్లి ఫిక్స్ అయిన పూజితను కొందరు బంధువులు వేధిస్తూ వీడియోలు షేర్ చేశారు. పూజితపై కూల్ డ్రింక్స్ తాగిన వీడియో చూపించి వేధింపులు పెంచడంతో ఆమె హౌసింగ్ బోర్డు ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పూజిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త శ్రీనివాస్ సహా 6 కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. 25 రోజు సాయంత్రం 9:30 గంటల ప్రాంతంలో పూజిత అని చెప్పి మ్యారేజ్ అయ్యి 2.5 months అవుతుంది అప్రాక్సిమేట్లీ. అయితే ఈ అమ్మాయి ఇంట్లో తన సొంత ఇంట్లో సూసైడ్ బై హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ విషయమై దర్యాప్తు చేసినాము. అందులో వాళ్ళ నాన్నమ్మ ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విధంగా భర్త మళ్ళీ వారి యొక్క బంధువులంతా కలిసి కూడా డబ్బు గురించి కట్నం గురించి వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద 304B అంటే IPC 304B అంటే ఈ బిఎన్ఎస్ వచ్చేసి 80 BNS కింద కేసు కట్టడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ శ్రీనివాస్ అతన్ని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాము. ఈరోజు దాని మీద వెరిఫై చేస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ ప్రాసెస్ అయింది. అమ్మాయిది కూడా PME కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో డాక్టర్ ఇంకా ఒపీనియన్ ఇంక ఇవ్వలేదు, అది పెండింగ్ ఉన్నది. అది రాగానే దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మూవ్ అవుతుందండి. సూసైడ్ అంటే అటువంటిది ఏం పెట్టలేదండి. సూసైడ్ కూడా పెట్టలేదు. కాకపోతే భార్యాభర్తల మధ్య నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ కూడలి వరకు ప్రపంచ ఒలింపిక్స్ డే సందర్భంగా గీతాంజలి DG స్కూల్ విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో మానసిక ఉల్లాసం ఉత్తేజం కలిగిస్తాయని పేర్కొన్నారు. భారత క్రీడాకారులు ప్రఖ్యాత ఒలింపిక్స్ క్రీడలలో గొప్పగా రాణిస్తున్నారని, చిన్ననాటి నుంచి విద్యార్థులు కూడా తమ ప్రతిభను ప్రపంచానికి చాటేలా ఎదగాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంద్రసేనారెడ్డి, PET అజయ్ పాల్గొన్నారు. అన్ని విషయాలను మనం ఇక్కడ పరిగణ తీసుకొని అందరూ కూడా మరి గేమ్స్ అనేటువంటి నిర్వహించినట్టయితే ఒక ప్రపంచ శాంతికి దోహదపడతారనే ఉద్దేశంతో ఈ ఒలింపిక్ అనేటువంటి చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేశం లోపల ఒలింపిక్స్ ఇంకా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జపాన్ లాంటి రష్యా లాంటి దేశాలు ఎక్కువ ఒలింపిక్స్ లోపల పార్టిసిపేట్ అవుతూ ఎక్కువ మెడల్స్ కూడా సాయం జరుగుతుంది. మరి దాదాపు 140 కోట్లు ఉన్నటువంటి మన జనాభా ఇంకా స్పోర్ట్స్కి పూర్తి స్థాయి లోపల మరి ప్రాముఖ్యత ఇవ్వడం జరగట్లేదు. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం ఉండాలి అంటే తప్పకుండా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మరి మనం చిన్నప్పటి నుండే పిల్లల లోపల ఒక స్పోర్టివ్నెస్ అనేటువంటిది మనకు కలిగించే అవసరం ఉంది. కేవలము ఒక విద్యకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వకుండా పేరెంట్స్ కూడా తప్పనిసరిగా విద్యార్థులను ఆటపాటల్లో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సంగారెడ్డి కలెక్టర్ ముట్టడి చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతున్న SC, ST పేద విద్యార్థులను ప్రభుత్వం 2 ఏళ్లుగా విద్యార్థులు ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 20 వరకు పాఠశాలలు తెరిచే పరిస్థితి లేదని తెలపడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ పాఠశాలలు తెరిచి 6 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిల కారణంగా విద్యార్థులకు పాఠశాలకు రావద్దని తెలిపారు. కావున ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను 154 కోట్లు వెంటనే విడుదల చేయవలసిందిగా గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బైపాల్ నాయక్, SC, ST విజిలెన్స్ కమిటీ మానిటరింగ్ మెంబర్ పంపాల దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు రవీందర్ నాయక్, పద్మ, మంజుల, లక్ష్మణ్, సంతోష్, బాబులర్, శ్రీనివాస్, సురేష్, మమత తదితరులు పాల్గొన్నారు. SC, ST విద్యార్థుల ఐక్యత. SC,
ఎస్సీ విద్యార్థుల ఐక్యత ఐక్యత ఎస్సీ ఎస్టీ బకాయి పెండింగ్ బిల్లులను వెంటనే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.